శ్రీకాకుళం జిల్లాలోని మూలపేట పోర్టుకు భూములు ఇచ్చిన రైతులకు కూటమి ప్రభుత్వం అన్యాయం చేస్తోంది. ప్యాకేజ్ పరిహారం విషయంలో పక్షపాతం చూపిస్తోంది. గ్రామాల్లో ఏర్పాటు చేయాల్సిన మౌలిక సదుపాయాలను నిలిపేసింది. దీంతో భూమిని ఇచ్చిన రైతులు కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. తమ ప్రాంతం అభివృద్ధి చెందాలని వైఎస్ జగన్ పోర్టును తీసుకొస్తే కూటమి అన్యాయం చేస్తోందని మండిపడుతున్నారు స్థానికులు. మూలపేట పోర్టు నుంచి పూర్తి వివరాలు మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. శ్రీకాకుళం జిల్లాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన మూలపేట పోర్టు వల్ల స్థానికంగా ఉన్న ప్రజలకు ఎలాంటి మేలు జరుగుతుంది అనే విషయాలు స్థానికంగా ఉన్న ప్రజలను అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఉత్తరాంధ్రలో కానీ లేదంటే శ్రీకాకుళం చరిత్రలో కానీ ఎన్నడూ లేని విధంగా ఒక అతిపెద్ద పోర్టును వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూలపేటకు తీసుకొచ్చారు. దానివల్ల ఇక్కడున్న స్థానికంగా ఉన్న ప్రజలకు ఎలాంటి మేలు జరుగుతుంది, ఎంతమందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి లభించే అవకాశాలు ఉన్నాయి? వేళ మేలు చేస్తామని ఆ రోజు ముఖ్యమంత్రి గారు మాట ఇవ్వడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి వారిలో అతను చెప్పినట్లే ఆయన ఉన్నంత వరకు బాగానే జరిగింది. ఎప్పుడు ఈ గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం వచ్చిందో అక్కడి నుంచి అన్ని ఆటంకాలు తగులుతున్నాయి. మా నిర్వాసితులకి కరెక్ట్గా పీడిఎఫ్లు అనేవి ఒక ప్యాకేజ్ అనేది 9,91,90,000 ప్యాకేజ్ అనేది నిర్ణయించారు. అందులో ఒక 24 పీడిఎఫ్లు కూడా రాలేదు, ఈ రోజు వరకు అవ్వలేదు. మాకు ఇక్కడ R&R కాలనీ నిర్వాసితులు నిర్ణయించిన కాలనీని మాకు మంచినీటి సదుపాయం లేదు. ఇక్కడ ఉండడానికి కూడా ఏ వసతులు లేవు. మాకు రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ఏమి లేవు. ఈ గవర్నమెంట్ వచ్చి అది అసలు దాని ప్రస్తావన కూడా తీసుకురావడం లేదు. గంటకి ఒక 20 లీటర్లు 10 లీటర్లు వచ్చిన తాలుగా కొలైలు ఇచ్చున్నారు. అదేనా 40 ఇళ్ళకే వస్తున్నాయి. మా 511 పీడిఎఫ్లు. అనుకున్న హామీలన్నీ జగన్ గారు ఇచ్చినవన్నీ చేస్తామని ముందుకు వస్తే ఈరోజు 3 రోడ్ల పరిధిలో చిన్న మీటింగ్ అనేది అరేంజ్ చేస్తామంటే ఈరోజు మాకు ఈ మీటింగ్ పెట్టుకోవడానికి కూడా సొరవలేకంట ఈ కూటమి ప్రభుత్వం నాయకులు ఈ పోలీసులు ఏకమయ్యి ఈ మీటింగ్ను కూడా అడ్డుకోవడానికి ఇచ్చేస్తున్నారు, ప్రయత్నిస్తున్నారు. క్రెడిట్ చోరీ ఇప్పుడు ప్రతిదీ చూడండి, ఎక్కడ చూసినా క్రెడిట్ చోరీ. ఏం చేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి పోర్టు తెచ్చారు, ఉద్దానం మంచినీటి సౌకర్యం కల్పించారు, అలాగే కిడ్నీ రీసెర్చ్ సెంటర్ పెట్టారు. కానీ ప్రతి ఒక్కటి కూడా మేమే చేసుకుంటాం అనుకుంటారు. కానీ ఇప్పుడు జనాలు అదే ఆ భ్రమలో ఉండకుండా ఇది జగన్మోహన్ రెడ్డి తెచ్చాడని నిరూపించుకోవడానికి ఇక్కడ మేము మీటింగ్ అనేది కండక్ట్ చేసాం. ఆ మీటింగ్ని ప్రజల్ని పెద్ద ఎత్తున తరలిద్దాము అనుకుంటే పోలీసులు 600 మంది పోలీసులతో ఇక్కడ మాకు ఈ మీటింగ్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆలోచన ఏంటి? ఒక పోర్టు వస్తే, ఒక రోడ్డు వస్తే ఇటు అటు రైతులు రూపాయిది 2 రూపాయలు అవుతుందని ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి ఈ రోడ్ని ఈ పోర్టుని ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఎక్కడి నుంచో వచ్చిన కార్పొరేట్ సంస్థలకి ఈ భూములు కట్టబెట్టాలని చూస్తున్నారు. ఇది జరగకుండా ఉండాలని ప్రార్థిస్తూ మీ ద్వారా మేము కోరుకుంటున్నాం. శ్రీకాకుళం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక కీలకమైన పోర్టును వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకువచ్చారని, 70 ఏళ్ల నుంచి పోర్టు వస్తుందనే మాట కలగానే మిగిలిపోయిందని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం వల్ల ఇక్కడ స్థానికంగా ఉన్న ప్రజలకు ఉపాధి కలగడంతో పాటు అనేక విధాలుగా అభివృద్ధి చెందుతుందని చెప్పి ఇక్కడ ఉన్న స్థానికులు చెప్తున్నారు. కెమెరామెన్ రాజుతో నాయుడు, మూలపేట నుంచి.